ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నీ కష్టాలు గట్టెక్కే ఉపాయం ఇది. నా మీద గౌరవం ఉంటే వద్దు అనకుండా ఈ బంగారు పాత్రని తీసుకో తల్లి, తాకిన క్షణమే అక్షయ పాత్ర అవుతుంది అని బాబాగారు ఈరోజు గురువారం రోజున చాలా గొప్ప సందేశాన్ని అందిస్తున్నారండి. బాబాగారు ఆంతర్యం తెలుసుకోవాలి అంటే, మన కష్టాలన్నీ గట్టెక్కాలంటే బాబాగారు చెప్పే ఉపాయం ఏంటో ఈరోజు ఈ వీడియోలో ఖచ్చితంగా మీరు విని తీరాల్సిందే. మరి బాబాగారు చెప్పే ఈ చిన్న కథ ద్వారా ఆ ఉపాయం ఏంటో తెలుసుకుందామండి. కొండగుట్ట అనే ప్రాంతంలో ఉన్న కొండ మీద ఒక సాధువు దైవ ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఆ గృహలో మహిమగల సాధువు ఉన్నారని ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా తెలిసి జనం గుంపులు గుంపులుగా వచ్చి ఆయన్ని దర్శించుకునేవారండి. అలా వచ్చిన వాళ్ళంతా వారి మంచి చెడ్డలు కష్టసుఖాలు ఆ మునీశ్వరుడికి వారి మనసులో ఉన్న బాధలన్నీ బాగా చెప్పుకునేవారు. అలా సాధువు చెప్పే మంచి మంచి సలహాలు వినగానే దిగులుతో వచ్చిన వాళ్ళు అందరూ కూడాను సంతోషంతో మళ్ళీ వెళ్ళేవారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు రామలక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఆ సాధువు వద్దకి వచ్చింది. స్వామి, నాకు 2 కొడుకులు ఉన్నారు. నేను నా భర్త కలిసి వాళ్ళిద్దరిని చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా పెంచుకున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళకి ఇప్పుడు పిల్లలు పుట్టారు. అయితే వాళ్ళిద్దరూ మా ఇద్దరిని పంచుకున్నారు. ఈ వయసులో నా భర్త దగ్గర లేకుండా దూరంగా ఉండటం నాకు చాలా బాధగా ఉంది స్వామి. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు తండ్రి. ఒక ప్రక్కన కొడుకులను వదలలేక మరో పక్కన భర్తకి దూరంగా ఉండలేకపోతున్నాను అని ఆ స్వామి దగ్గర వృద్ధురాలు చెప్పుకుంటుందండి. ఇక ఆ స్వామి ఏమో ఇలా అంటాడు, తల్లి, నిజంగా మీ కొడుకుల ప్రవర్తనకి సిగ్గుపడాలి. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను. ఇదంతా కూడాను నీ కర్మఫలం. ఇదంతా కావాలి అని కోరి కష్టాలు తెచ్చుకున్నది కాదు. ఇప్పటికైనా మీ ఇద్దరూ కలిసి ఉండాలి అనుకుంటే ముందు మీ కొడుకుల్ని వదిలి బయటకు వచ్చి మీరిద్దరూ కలిసి ఉండండి. ఈ వయసులో మీకు ఏ వైభోగాలు అక్కర్లేదు కదా. ఎక్కడున్నా సంతోషం మాత్రమే కదా కావాలి మీకు. మీ ఆరోగ్యం చూసుకోవాలి. ఇక మీ కొడుకుల గురించి అంటావా, వారి గురించి వదిలేయండి. మిమ్మల్ని అర్థం చేసుకుని ఎప్పటికైనా మీ దగ్గరకు తిరిగి వస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా మీలాగే తల్లిదండ్రులే కదా అని ఆ స్వామీజీ అనగా, సరే స్వామి, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. ఇక నాకు సెలవిప్పించండి అని ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే తన దగ్గరకు వచ్చిన వారి బాధలన్నీ విని ఆ సాధువు మనసులో అనేక సందేశాలు వస్తూ ఉండేవి. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు, అసలు నేనేం చేస్తున్నాను? నేను చదివిన శాస్త్రాలు వేరు, ఈ ప్రజల ఆలోచనలు వేరు, ఒకదానికొకటి సంబంధమే లేదు. ప్రస్తుత కాలంలో ఈ ధర్మం ఓడిపోతుంది, అధర్మమే జయిస్తుంది. దేవుడు, దెయ్యం, స్వర్గం, నరకం ఇవన్నీ వట్టి బూటకాలు కనుక స్వయంగా పోయి ఈ లోకంలో నిజ నిజాలు తెలుసుకుంటే గాని నాకు మనశ్శాంతి లేదు అని అనుకొని లోకం చూసి రావడానికి గృహ నుండి బయటకు బయలుదేరతాడు. జీవితం అంటే పూర్తిగా వైరాగ్యం కలిగిపోయిన సాధువు కంఠం కమలండము చేత పుచ్చుకొని
కొంత దూరం వెళ్ళేసరికి ఆ మార్గం మధ్యలో అతనికి ముద్దులోనికే ఒక 12 ఏళ్ల బాలుడు ఎదురుపడతాడు. అతన్ని చూసి ఆ సాధువు మనసులో ఇలా అనుకుంటాడు, ఆహా! ఏమి ఈ బాలుడు దివ్య స్వరూపం, ఇతను ఎంత అందంగా ఉన్నాడు కదా! తనను దాటుకు వెళ్ళిపోతున్న ఆ బాలుడిని సాధువు ఇలా పిలుస్తాడు. బాలకా, ఓ బాలకా, అసలు ఎవరు నువ్వు? ఈ అడవిలో ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నావు అని అడగగానే ఆ బాలుడు ఆగి ప్రసన్నవదనంతో చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు, ఓ నన్నేనా పిలిచింది? నా పేరు కృష్ణ. నేను ఈ ప్రక్కనే ఉన్న శారదాపీఠం అనే ఊరికి వెళుతున్నాను. మీరు ఎక్కడికి పోవాలో చెప్పండి, మీకు నేను దారి చూపిస్తా. ఓ అలాగా, నేను కూడా అదే శారదాపీఠం వెళ్తున్నాను. మధ్యలో దారి తప్పాను. అయితే మనమిద్దరం కలిసి ఆ ఊరికి వెళదామా? నాకు దారి చూపిస్తావా? తప్పకుండా. ఎలాగో మనం ఇద్దరం కలిసి ప్రయాణం చేయవలసిన వాళ్ళమే, రండి. అటువైపే కాదు, ఇటువైపు వెళ్దామని అంటాడు ఆ బాలుడు. అయితే తనకు తలవని తలంపుగా అటువంటి పిల్లవాడు సహవాసం దొరికినందుకు సాధువు చాలా సంతోషిస్తాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి కొంత దూరం ప్రయాణిస్తూ ఉండగా శారదాపీఠం ఊరి పొలిమేరకు చేరుకోగానే ఆ ఊరి జమీందారు రాఘవయ్య సేవకులు కొందరు వారికి ఘనమైన స్వాగతం పలికి వారిని ఒక దివ్య భవనానికి తీసుకుపోతారు. మహాపురుషుల్లా కనిపించిన వారిద్దరినీ చూడగానే ఆ ఇంటి యజమాని రాఘవయ్య ఇలా అంటాడు, అయ్యా, మీరు మా ఊరు వచ్చిన ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎవరు ఈ శారదాపీఠంకి వచ్చినా వాళ్లకు ప్రత్యేకమైన విందు భోజనం చేపించి పంపిస్తాను. దయచేసి మా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించి వెళ్ళవలసినదిగా నా విన్నపమని అడగగానే వారిద్దరూ దానికి అంగీకరిస్తారు. ఇక తర్వాత రాఘవయ్య వారిలో ప్రత్యేకంగా కనిపించిన ఆ బాలుడికి కుశప్రశ్నలు వేసి తనకు ప్రత్యేకంగా బహుమతి వచ్చిన ఒక బంగారు గిన్నెలో ఆ పిల్లవాడికి పాయసం వడ్డిస్తాడు. అది చూసిన ఆ సాధువు తన మనసులో ఇలా అనుకుంటాడు, ఈ బాలుడిలో నాకే కాదు వీళ్లకు కూడా ఏదో ప్రత్యేకత కనిపించినట్టు ఉంది. ఇతని తేజస్సు ముందు నేను నిలవలేకపోతున్నాను. ఇతను ఒక సాధారణ బాలుడిలా లేడు. అసలు ఆ మర్మం ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ బాలుడితోనే నేను ప్రయాణం కొనసాగించాలి అని మనసులో అనుకుంటాడు. సాధువు అలా ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయాన్నే రాఘవయ్య వద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి వారిద్దరూ మళ్ళీ బయలుదేరుతారు. అయితే వారు ఆ ఇంటి నుండి బయటకు వచ్చేయగానే ఆ దివ్య భవనంలో ఏదో కలవరం మొదలవుతుంది. అయ్యా, నేను రాత్రి మీరు పాయసం వడ్డించిన గిన్నె కనపడటం లేదయ్యా అని ఒక పని మనిషి అతని దగ్గర రాఘవయ్య దగ్గర అంటాడు. అయ్యో అవునా, అది నాకు వచ్చిన వాటిలో ఎంతో విలువైన కానుక. ఎవరు తీసి ఉంటారు? అయ్యా, నాకు మాత్రం నిన్న రాత్రి వచ్చిన అతిథుల మీదనే అనుమానంగా ఉందయ్యా. వాళ్ళను అనుసరించి పట్టుకొని తీసుకొని రమ్మంటారా అయ్యా? వద్దు, మనం అలా చేయలేము. ఎందుకంటే వారు మన ఇంటికి వచ్చిన అతిథులు. వారికి దొంగతనం అంటగట్టి వారిని మనం అవమానించకూడదు. నిజంగా వారే దొంగతనం చేసి ఉంటే అది వారి కర్మకే వదిలేద్దాం అని వారిని వారిస్తాడు రాఘవయ్య. ఇక మరోవైపు ఆ సాధువు చాలా ఉత్సాహంగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ బాలుడిని చూసి తన మనసులో ఇలా అనుకుంటాడు, అమ్మా కృష్ణ, నువ్వు కొంటి కృష్ణుడివే కాదు, దొంగ కృష్ణుడు కూడా. నువ్వు నిన్న రాత్రి ఆ రాఘవయ్య గారి ఇంట్లో బంగారు గిన్నెను దొంగలించటం నేను కల్లారా చూశాను. తిన్నింటి వాషాలు లెక్కపెట్టిన నీ దొంగ బుద్ధికి నా మనసులో ఒకంత బాధ కలిగింది. కానీ చిన్నపిల్లవాడివి, నిన్ను పట్టిస్తే వారు నిన్ను ఏం చేస్తారు అని భయపడ్డాను. అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవాలని నీ వెంట వస్తున్నాను అని మనసులో అనుకొని ఆ బాలుడిని చూస్తూ ముందుకు నడవసాగాడు. ఆ సాధువైతే అంతలో అకస్మాత్తుగా దారిలో కారు మబ్బులు పట్టి కుండపోతగా వర్షం కురుస్తూ ఉంటుంది.
మొత్తానికి వారిద్దరూ ఆ వర్షంలో పూర్తిగా తడిసిపోయారు. తడిచిన వారికి అల్లంత దూరంలో ఒక చిన్న మినుకు మినుకు వెలుగు కనిపించగా వారిద్దరూ మెల్లగా అక్కడికి చేరుకొని ఆ ఇంటి తలుపు కొడుతూ, అయ్యా, ఎవరైనా ఉన్నారా లోపల? ధర్మాత్ములు తలుపు తీసి మా 2 ప్రాణాలను రక్షించి పుణ్యం కట్టుకోండి అంటూ తలుపుని బాదుతారు. అంతలో లోపలి నుండి ఒక నౌకరు బయటకు వచ్చి వాళ్ళని లోపలికి రమ్మంటాడు. ఇంతలో ఆ ఇంటి యజమాని శివకేశవులు వచ్చి ఇలా అంటాడు, ఏంది నరసయ్య, ఇంత కొండపోత వర్షంలో ఎవరు తలుపు తడుతున్నది? అయినా నీకు బుద్ధి లేదు నరసయ్య. ఎవరు పడితే వాళ్ళు వచ్చి తలుపు తడితే తలుపులు తీస్తావా ఏంటి? ఏ దొంగ వెధవో అయి ఉంటాడు. అయ్యా, అలా అనకండి. ఒక సాధువు, ఒక చిన్న పిల్లవాడు ఉన్నారు. అందుకే జాలిపడి తలుపు తెరిచాను. దొంగలు కాదు అని జాలిపడి లోపలికి రానిస్తాడు. నరసయ్య అయితే వారిని ఇంట్లోకి రానిచ్చిన శివకేశవులు ఇలా అంటాడు, ఏంటో ఈ అర్ధరాత్రి వేళ ధర్మం ఏంటి? మారువేషంలో ఏ దొంగలో అయ్యుంటారు. అయితే నీకు బుద్ధి లేదు నరసయ్య అంటూ చివాట్లు పెడతాడు. ఆ ఇంటి యజమాని పరమ లోబి అయిన శివకేశవులు నరసయ్యని నానా మాటలు అంటాడు. ఇక నరసయ్య నచ్చచెప్పడంతో చివరికి ఎలా అయితేనో వారు ఆ రాత్రికి అక్కడ ఉండడానికి ఒప్పుకుంటారు. శివకేశవులు వారికి ఒక షరతు విధిస్తూ, సరే, వారికి తినటానికి ఏదైనా పెట్టు, కానీ ఆ వాకెట్లో పారేసిన అంట్లు గిన్నెలన్నీ కడిగి పెట్టమని చెప్పు. కానీ వర్షం తగ్గగానే మీరు వెళ్ళిపోవాల్సిందే అని అంటాడు. ఆ శివకేశవులు అన్న మాట ప్రకారం ఆ సాధువు కొంత అసహనానికి లోనవుతాడు. కానీ కృష్ణయ్య మాత్రం ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ ఇలా అంటాడు, సరే, మీరు విధించిన షరత్తు మాకు సమ్మతమే, అలాగే చేస్తాను. అప్పుడు ఆ నరసయ్య ఇలా అంటాడు, బాబు, మీరేమనుకోకండి. మా యజమాని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు, కానీ ఆయన మనసు చాలా మంచిది. మీరు ఏమీ అనుకోకండి అయ్యా అని అంటాడు. మాటల్లో పడి మీరు ఏం తిన్నారో అడగడం మర్చిపోయాను. అసలు మీరు భోజనం చేశారా? ఈ ఉదయమే మేము బయలుదేరి చాలా దూరం ప్రయాణించాం, కానీ ఇంత కొండపోత వర్షంలో మాకు తినడానికి ఏమీ దొరకలేదు అని అంటాడు. సాధు, అయ్యో అవునా? వెంటనే మీరు కాస్త ఎంగిలి పడండి. ఆ అంట్ల సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి నరసయ్య తనకు పెట్టిన భోజనం వాళ్ళకు పెట్టి వారు తిన్న తర్వాత ఆ అంట్లు పాత్రలన్నీ శుభ్రం చేస్తాడు. అలా కొంతసేపటికి వాన నిలుస్తుంది. ఇక అక్కడ నుండి బయలుదేరుతూ ఆ గుమ్మం దాటే ముందు కృష్ణయ్య నరసయ్యను పిలిచి తాను తెచ్చిన ఆ బంగారపు గిన్నెను అతనికి ఇస్తాడు. మీరు మాకు వేళగాని వేళ చోటిచ్చారు. పైగా ఈ యజమాని నీకోసం పెట్టిన భోజనం మాకు పెట్టి మా ప్రాణాలు నిలబెట్టారు. మీరు చూపిన ఆదరణకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేము. మీ వంటి ధర్మాత్ములు దయామయులు అక్కడక్కడ ఉండబట్టే ప్రపంచం ఇంకా ఎలా నిలబడి ఉంది. ఇదిగో ఏదో ఉడత భక్తితో ఈ గిన్నెను మీకు ఇస్తున్నాను, తీసుకోండి అని ఆ గిన్నెను తీసి ఇస్తాడు. కృష్ణయ్య ఆ బంగారపు గిన్నెను చూడగానే నౌకరు నరసయ్య ఆశ్చర్యపోతూ ఎలా అంటాడు, అమ్మో, ఇంత విలువైన వస్తువు నాకెందుకు బాబు? దీన్ని నా దగ్గర ఉంచుకుంటే ఎవరైనా చూస్తే దొంగలించానని అనుకుంటారు. అందుకే అది నాకొద్దండి అని అంటాడు. అంతవరకు అది గమనిస్తూ ఉన్న ఆ సాధువు నవ్వుకొని కృష్ణయ్య అలా చేయటంతో ఎంతో సంతోషిస్తాడు. సరే, నీ ఇష్టం, ఇక పదండి, మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి. అలా ఇద్దరు అక్కడి నుండి బయలుదేరి మరికొంత దూరం వెళ్తారు. అక్కడ ఒక చిన్న ఇంటి దగ్గరకు వెళ్ళి ఆగుతాడు కృష్ణయ్య. అది చూసి సాధువు ఇలా అడుగుతాడు, ఏమైంది కృష్ణ, మళ్ళీ ఇలా ఆగావు? ఇదేనా నీ ఇల్లు? ఒక్క నిమిషం ఆగండి, వచ్చిన పని ఇంకా పూర్తి అవ్వలేదు. ఒక్క నిమిషం ఆగితే అసలు సంగతి మీకే అర్థమవుతుంది అని ఇంట్లో ఉన్న ఒక పూటకోళ్ళ పెద్దమ్మని పిలుస్తాడు కృష్ణయ్య. పెద్దమ్మ, ఓ పెద్దమ్మ, ఎక్కడున్నారు? బయటికి రండి, నీకోసం ఒక వస్తువుని తెచ్చాను అని పిలుస్తాడు. అయితే ఆ బాలుడు చేసే పని వింతగా అనిపిస్తుంది సాధువుకి. అంతలో ఇంట్లో నుంచి రంగమ్మ అనే వృద్ధురాలు బయటకు వచ్చి తనను పిలిచిన ఆ బాలుడి వైపు చూస్తూ ఇలా అంటుంది, పెద్దమ్మ అని నోరారా పిలిచావు, నీకేం కావాలి నాయనా? నాకేమీ వద్దు పెద్దమ్మ, నీ కొడుకు నాకు చేయవలసినదంతా చేశాడు. అప్పుడు ఆ పెద్దమ్మ ఇలా అంటుంది, ఆ శివకేశవులు ఇంట్లో పనిచేస్తున్న నా కొడుకుని కలిసి వచ్చారా? వాడు ఏమైనా తప్పు చేశాడా నాయనా
అయినా మీరు ఇలా నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు అంటే వాడు ఏదో తప్పు చేశాడు అనుకుంటున్నాను. లేదు పెద్దమ్మ, నీ కొడుకు ఏ తప్పు చేయలేదు. నీకు ఒక బహుమానం ఇచ్చి వెళ్దామని వచ్చాను అని తనతో తెచ్చిన ఆ బంగారపు గిన్నె తీసి వృద్ధురాలి చేతిలో పెట్టి ఇలా అంటాడు కృష్ణయ్య. ఈ గిన్నెను మీ కొడుకుకు ఇవ్వండి. మీ కొడుకు ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఈ గిన్నె. జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచుకోండి. ఇక నేను వచ్చిన పని పూర్తయింది, మనం బయలుదేరదామా అని సాధువుని పిలుస్తాడు కృష్ణయ్య. కానీ సాధువుకి ఆ కృష్ణయ్య చేసిన పని విడ్డూరం అనిపిస్తుంది. పట్టరాని కోపం కూడా వస్తుంది. గట్టిగా చెప్పి వారించాలి అనుకుంటాడు. కానీ నోరు తెరిచి పలకలేకపోతాడు సాధువు. అది గమనించిన కృష్ణయ్య అతన్ని బయటికి తీసుకొచ్చి ఆ సాధువుతో ఇలా అంటాడు. ఏమి తాత, నీకు ఇదంతా మాయగా కనిపిస్తుంది కదూ? ఇది మాయ నాటకమే. ఇందులో మనమిద్దరం 2 బొమ్మలం అని పకపకా నవ్వుతాడు కృష్ణయ్య. నువ్వేదో మంచి పిల్లవాడివి అనుకున్నాను. నువ్వు చేసిన పని వల్ల నాకు సందేహాలు తీరుతాయి అనుకున్నాను అంటూ సాధువు ఏదో బాధ అతనికి వెల్లడించబోతాడు. అప్పుడు కృష్ణయ్య ఇలా అంటాడు. ఎందుకు అంత బాధపడుతున్నావు? నీ సందేహాలు తీర్చడానికే నేను వచ్చాను. అయితే విను. మనల్ని గొప్పగా ఆదరించిన రాఘవయ్య ఉన్నాడే, కీర్తి కోసం పైన పటారం చేసి అప్పుల పాలై ఇల్లు గొల్ల చేసుకున్నాడు. ఆయనకి ప్రాణపదమైన పాత్రను కాజేయటంతో కన్ను తెరిచి తన పద్ధతి మార్చుకొని అందుకు తగినట్టుగా మసులుకుంటాడు అనుకున్నాను. ఈ విధంగా అతని ఇల్లు గొల్లు కాకుండా చేశాను. అవునా, అది బాగానే ఉంది. మరి అయితే అటువంటి పాత్రను ఆ నరసయ్యకి ఇవ్వటం పాత్రదానం కాదా? అదే పొరపాటు. ఇక్కడ శివకేశవులకి డబ్బు గడించడమే తెలుసు. పరమలోభి ఒకరికి ఇవ్వటం అనేది అసలు తెలీదు. ఇక మిగిలింది నరసయ్య. నేనిచ్చిన దాన్ని నరసయ్య ప్రతిఫలంగా అక్కడ తీసుకొని ఉంటే అది కేవలం బంగారు పాత్రలా ఉండేది. అతను దాన్ని నిరాకరించి తన మంచితనాన్ని తెలియచేశాడు. అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు. అందుకే అంత విలువైన పాత్రని నువ్వు తీసుకొని నరసయ్య వాళ్ళ అమ్మకు రంగమ్మకి ఇచ్చావా? అవును. ఆ నరసయ్య చేసిన దానికి ప్రతిఫలం తన తల్లి అయిన రంగమ్మకు దక్కింది. సరే, అయితే నాకు ఇంకా ఒక సందేహం మిగిలే ఉంది. కొడుకు చేసిన దానికి ఆ బంగారు పాత్ర కాస్త అక్షయ పాత్రగా ఎలా అయింది అని. ఆ నరసయ్య చేసిన దానికి ఆ పాత్ర బంగారు పాత్రే కానీ తన తల్లి రంగమ్మ ఎంతో చక్కగా కొడుకుని పెంచింది. తన యజమాని ఎలాంటి వాడైనా అతని మనసులో దురుద్దేశమే లేదు. తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ పెంచిన ఆ తల్లి చేయి తగలగానే అది అక్షయ పాత్ర అయ్యింది అని ఆ పిల్లవాడు అంటాడు. ఇక తనకు తినటానికి లేకపోయినా తాను పస్తులుండి మనల్ని ఆదుకుందామా అని నరసయ్య అనుకొని భాగ్యం తన కళ్ళ ముందుకు ఈ బంగారు గిన్నె రూపంలో వచ్చినా దానికి అతను ఆశపడలేదు. అది తల్లి పెంపకం యొక్క గొప్పతనం. అందుకే వాళ్ళకి తగిన బహుమానం దక్కింది. నువ్వు చెప్పింది నిజమే కృష్ణ. ఇప్పుడు నా సందేహాలన్నీ పూర్తిగా తీరిపోయాయి అని ఆ సాధువు అనడంతో ఆ బాలుడు ముఖంలో ఒక మెరుపు లాంటి వెలుగు మెరిసి అతను అక్కడ నుండి అదృశ్యమైపోయాడు. అది చూసి ఆశ్చర్యపోయిన సాధువు భక్తితో ఇలా అంటాడు. అద్భుతం కృష్ణయ్య, అద్భుతం. నా సందేహాలు తీర్చడానికి ఇలా వచ్చావా? ధన్యుణ్ణి కృష్ణయ్య, ధన్యుణ్ణి అని పూర్తి సంతోషంతో ఆ సాధువు మళ్ళీ తన గృహలోకి వెళ్ళిపోతాడు. మరోవైపు పెద్దమ్మ ఆ బంగారు పాత్రను తన చేతిలో పట్టుకొని ఉండగా ఆమె కొడుకు నరసయ్య ఇంటికి వస్తాడు. అమ్మా, ఏంటి అలా ఉండిపోయావు? ఆ చేతిలో ఏంటి? ఆ కిట్టయ్య సాధువు మన ఇంటికి వచ్చారా? అవును, వచ్చారు నాయనా. ఈ పాత్రను నీకు ఇవ్వమన్నారు. నువ్వు ఏం కోరుకుంటే అది ఈ పాత్రలో వస్తుంది అని చెప్పారమ్మా. ప్రత్యేకంగా నాకు కావాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా ఈ పాత్ర అంటావా? కడుపు నిండా తిండి లేని వారికి తిండి పెట్టడానికి ఉపయోగిద్దాం. నరసయ్య మాటలకు కొడుకు ఎంత ఎదిగాడో చూసిన ఆ తల్లి చాలా సంతోషిస్తూ ఉంటుంది. అలా
ఆ పాత్ర వలన తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ లేదు అనకుండా కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీరుస్తూ చాలా సంతోషంగా జీవిస్తాడు. నరసయ్య వల్ల దీన్ని బట్టి బాబాగారు మనకు చెప్పింది ఏంటంటే, కష్టాలు ఎన్ని ఉన్నా మనకు ఉపాయం అనేది మన చేతుల్లోనే ఉంది. మనం గౌరవంగా బ్రతికితే జీవితంలో అనుకున్నవన్నీ కూడా మనకు తెలియకుండానే మన దగ్గరికి వస్తాయి. మనం ఏదైనా సరే నమ్మకంతో, భక్తి విశ్వాసంతో, శ్రద్ధతో ఏ పని చేసినా అది కాదనకుండా మన దగ్గరికి వస్తుందని చెప్పి బాబాగారు అంటున్నారండి. మనం చేసే ప్రతి పని నిష్టగా ఉండాలి. ఏ పని చేసినా కర్తవ్యాన్ని మాత్రం మర్చిపోకూడదు. ధర్మబద్ధంగా నడుచుకునే వారికి ఆ భగవంతుడు ఎల్లకాలం కూడా తోడుగా ఉంటాడు. భగవంతుని ఆశీస్సులు ఉండాలని అంటే నీ కర్మ ఫలాన్ని నువ్వు నిర్భయంగా అనుభవించు. ఎంతటి కష్టం వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఆగకుండా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండు. ఎల్లకాలం ఈ భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు తండ్రి అని బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరికీ అందించారు కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సపూరి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా. ఇలాంటి వీడియోలను చూడడం వల్ల ఒక్కరిద్దరు మారినా కూడా మనకి ఆ సాయి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్ అని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఒక్క లైక్ వల్ల ఎందరో సాయి భక్తులకి మన వీడియో అనేది సజెషన్ వెళ్ళి ఎంతోమంది వీడియోని చూసి మారుతారని రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.